హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకే లాజిక్ సెంటర్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మేము ఖమ్మం జిల్లా రోటరీ నగర్లో ప్రస్తుతం ఉన్నాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఈరోజు ఎస్జిటి వాళ్ళకి అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి వెరిఫికేషన్ నడుస్తుంది. మా మేడం 1:3లో సెలెక్ట్ అవ్వటం వల్ల ఇక్కడ రావడం జరిగింది. మా ఫ్రెండ్స్తో కలిసి రావడం జరిగింది. ఫ్రెండ్స్, వెరిఫికేషన్ సెంటర్ ఇది. ప్రస్తుతం అంతా కూడా వెరిఫికేషన్ దగ్గర కొంచెం బిజీగా ఉన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ జస్ట్ ఇప్పుడే రావడం జరిగింది. నేను ఇప్పుడు వస్తుంటే కొంతమంది మిత్రులు, మన సబ్స్క్రైబర్స్ కొంతమంది కలిశారు. ఫ్రెండ్స్, మన ఛానల్ అనేది చాలా యూస్ఫుల్ అయిందని, మన ఛానల్ వల్ల చాలా మరి ఉపయోగం ఉందని మరి నాకు ఒక ఫ్రెండ్ కలవటం జరిగింది. ఇక్కడ సెంటర్లో కలవటం జరిగింది. తను ఫ్రెండ్. హాయ్ సార్. హాయ్ అందరికి ఒకసారి, మన సబ్స్క్రైబర్లు మనందరికి ఒకసారి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం 1:3లో ఉండొచ్చు. జాబ్ ఆల్రెడీ చాలా మంది మీలాగానే అందరికీ వచ్చింది. మాక్సిమం సార్ క్లాస్ విన్న వాళ్ళకి 100% సక్సెస్ అవుతారు. నాట్ 99%. 100% they will get success. Thank you. Because I got that success. That is why I'm telling. Okay. మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు, అసలు ఏంటి మొత్తం? దగ్గర 2017 సార్ అప్పుడు రాసినాం. 2017 అప్పుడు లేదు, బిఎస్సి లేదు. తర్వాత వచ్చేసి డిగ్రీ కంప్లీట్ చేయడానికి స్టార్ట్ చేశారు 2017 16లో స్టార్ట్ చేసి కంటిన్యూ ఓపెన్ లోనే మళ్ళీ రెగ్యులర్ కూడా కాదు. ఆ తర్వాత వచ్చేసి ఎంఏ ఇంగ్లీష్ చేశా, ఎంఎస్సి ఫిజిక్స్ చేశా. తర్వాత ఇది డిఎడ్ ఎట్లాగా అయిపోయింది. అప్పటికే అంత ఓకే అనుకున్నా సార్, కానీ ఎంత చేసినా కూడా రావట్లేదు సక్సెస్. అన్ని ఎన్నో ఎగ్జామ్స్ రాసా. ఇస్రోలో కూడా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ చూసారు, అక్కడికి కూడా వెళ్ళా. దాంట్లో ఫైర్ మ్యాన్ కి సెలెక్ట్ అయ్యి థర్డ్ ఎక్కడంలో సెలెక్ట్ అయ్యి థర్డ్ ఎక్కడంలో ఫాల్ట్ అయ్యి అక్కడ పోయింది. తర్వాత గ్రూప్ 4 రాసా, అది ఒక 10 మార్క్స్ లో మిస్ అయింది. మీకు ఇది రావాలని ఉంది అది. తర్వాత వచ్చేసరి తర్వాత అనుకోకుండా ఏందో అంత చదువుతున్నాం, అన్న పర్ఫెక్ట్ అనుకుంటున్నాం, కానీ ఏదో మిస్ అవుతుంది, అర్థం కావట్లేదు. అప్పుడు యూట్యూబ్ లో మామూలు చూస్తూ ఉంటే మీరు దొరకపడ్డారు. మీరు చాలా సింపుల్ గా ఉంటారు. అసలు ఎవరు ఆయన చూద్దామని చూసా. అసలు చూస్తే మైండ్ బ్లోయింగ్ ట్రిక్స్. ఇప్పుడు మీరు చేయబట్టి ఈ రోజు నేను ఇంతవరకు వచ్చేసా సార్. అందరూ నా ఫ్రెండ్స్ కానీ చాలా మంది వెనక్కి వచ్చేసారు. ఒక పర్సన్ అంటాడు, సార్ మీరు అందరు కోచింగ్ సెంటర్ పోయి వాళ్ళంతా పేజీలు బాగా చదివి వాళ్ళకే రాలేదు, నువ్వు ఇంటికాడ ఉండి ఒట్టికి పేజీలు తిప్పి వాళ్ళంతా వాడగొట్టినట్టున్నారు. అసలు నాకు ఎంత అనిపించిందంటే సార్, నాకు ఆ విషయం నాకే తెలియదు. ఈ రోజు ఇక్కడ మిమ్మల్ని చూడటం ఇదంతా చాలా సంతోషంగా ఉంది. ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఈ సార్ క్లాస్ వింటే తిరుగు ఉండదు. ఎందుకంటే అంత షార్ట్ గా చెప్తారు, అంత స్పీడ్ గా ఉంటుంది, టైం కూడా వేస్ట్ కాదు. మీరు ఏం చదువుతున్నారో అది రివిజన్ అయింది. అది సార్ మంచిగా చాలా. ఇప్పుడు ఫ్రెండ్స్ తనకి 156 ర్యాంకు రావడం జరిగింది అనమాట. రోస్టర్ లో 152 సారీ ఫ్రెండ్స్, 156 కాదు 152 రావడం జరిగింది. తనకి మంచి ప్లేస్ దొరకాలని, తన లైఫ్ లో మంచిగా సెలెక్ట్ అవ్వాలని సబ్స్క్రైబర్లు అందరి తరఫున ఫ్రెండ్స్ తనకు మనం అందరం కూడా కంగ్రాట్ చెప్దాం. మీరు కూడా ఫ్రెండ్స్ తను చెప్పినట్టే, ఎందుకంటే తను ఒకసారి చూడండి, తను ఎంత హార్డ్ వర్క్, తన హార్డ్ వర్క్ అనేది తన ఫేస్ కల్లోనే నాకు అనిపిస్తుంది. సరే, తను నాకు కలవటం చాలా హ్యాపీ అనిపించింది సార్. ఇక్కడ మేము ఇది ఖమ్మం జిల్లా మరి సెంటర్ ఫ్రెండ్స్. ఇది ప్రస్తుతం అంతా కూడా బిజీగా ఉన్నారు. లోపల కౌంటర్లు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకంతా బిజీగా ఉన్నటువంటి టైంలో మేము ఇప్పుడే ఇంతకుముందే వచ్చాం ఫ్రెండ్స్. తనకి మరొకసారి ఫ్రెండ్స్ సార్ క్లాస్ వింటే చాలు, ఏ కోచింగ్ సెంటర్ కూడా నాకు తెలిసి వెళ్లాల్సిన అవసరం లేదు. బుక్స్ అక్కడ పెట్టుకొని ఉండి జస్ట్ మీ వీడియోస్ ఫాలో అప్ అయితే చాలు. అట్లని చదవద్దు అంటలే, బట్ అసలు ఇక రివిజన్ అంటే మామూలుగా ఉండదు. ఎవరి వల్ల కాదని నాకైతే ఉంది, ఎందుకంటే నేను సక్సెస్ అయినా వేరే వాళ్ళు కూడా అదే విధంగా సక్సెస్ అవ్వాలని సజెషన్ ఇస్తాను. 2 గంటల్లో మీరు అది చెప్పారంటే మామూలు విషయం కాదు సార్. వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి నెక్స్ట్, ఎందుకంటే వాళ్ళు ప్రిపరేషన్ లో ఉన్నారు, కొత్త వాళ్ళు. అసలు వాళ్ళకు మీరు ఇచ్చే సలహా ఏంటి? నేనేంటంటే సార్ మామూలుగా మళ్ళీ పొలం పనులకి వెళ్ళా, నేను మళ్ళీ లారీ డ్రైవింగ్ కూడా చేశాను. ఒక రకంగా చెప్పాలంటే ఎన్నో ఎగ్జామ్స్ రాసుకుంటా, ఎన్నో ఫెయిల్యూర్ చూసుకుంటా, అనేక మంది ఇంకా ఏడొచ్చి మానేమని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు, చాలా మంది ఎదురయ్యారు అటువంటి వాళ్ళు. అయినా కూడా నేను కానీ ఒకళ్ళ మాట వినేది ఏంది, నేనేంటో నాకు తెలుసు. ఐ నో వాట్ ఐ యామ్. మీరు ప్రూవ్ చేశారు. ప్రూవ్ చేశా. ఇప్పుడు అంటున్నారు సార్ అందరు వచ్చి కంగ్రాచులేషన్.
అప్పటికప్పుడు ఇంకంత బాధ అంతా ఇప్పుడు అలా అనే వాళ్ళందరూ కూడా మీకు కంగ్రాట్ చెప్తారు, మళ్ళీ మీ దగ్గరకు వచ్చి వా అంటారు అనమాట. అవి మీ వాళ్ళు అనే మాటలు మీకు బ్లెస్సింగ్ అయిపోయింది. మామూలు బ్లెస్సింగ్ సార్. అట్లా ఎన్నో కష్టాలు పడి మీ క్లాస్ దొరకడం అనేది వరకు మామూలు అదృష్టం కాదు నాకు. థ్యాంక్ యూ. ఎందుకంటే అసలు అంత విద్యావేత్తలే కనీసం ఒక 10 నిమిషాలలో రివిజన్ చేసే సత్తా ఇంకా నాకు తెలిసి ఎవరికి లేదండి. థ్యాంక్ యూ. మన వాళ్ళకి ఎట్లా అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇప్పుడు, ఎందుకంటే నువ్వు రీసెంట్ గా బిఎడ్ చేసిన వాళ్ళు. అవునవును సార్. మరి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా సైకాలజీ కానీ మెథడాలజీ కానీ అవన్నీ? నేనైతే జనరల్ గా ఎట్లా ప్రిపేర్ అయితే సార్, ఏ పనికి పోయిచ్చినా కూడా ఒట్టిగా అట్లా బుక్స్ ఆడ పడేసి ఉండేది కదా సార్. పనికి పోయిచ్చినా కూడా పడుకోనో ఏదో చేసి ఆ బుక్ ని ఒట్టిగానే తిప్పేది, చదువుకుంటా సరదాగా అట్లా ఎంజాయ్ చేస్తూ. ఇంకా ప్రతిదీ ఒక బుక్ కంప్లీట్ ఈ రోజు ఒకటి చేసాం అనుకోండి, మళ్ళీ తీరుకున్నప్పుడు మళ్ళీ ఒకటి. మనం ఎగ్జామ్ అప్పుడు ఏందో అడాబడి పడి ఇబ్బంది పడకుండా, అదే కాకుండా చదవటం ఒక ఎత్తు అయితే ట్రిక్స్ మీరు చెప్పారు చూడండి, ఆ ట్రిక్స్ అద్భుతం మామూలుగా కాదు సార్. మనకు తెలిసిన వాటిలో ఆ సెలక్షన్ ప్రాసెస్ లో అసలు మామూలుగా కాదు సార్. అసలు అందరినీ నాకు చాలా సంతోషంగా ఉంది. అందరూ వెనక దొక్కిన వారు నన్ను మంచి ర్యాంక్ వచ్చిందండి. 152 అంటే అది మామూలు ర్యాంక్ కాదు. అదే సార్, అందరూ స్టన్ అవుతున్నారు. నిన్న ఒక అతను ఫోన్ చేసి అమ్మ అంటున్నారు. అసలు గ్రేట్. ఈ రోజు ఏదైనా మిమ్మల్ని కలవటం అనేది నిజంగా ఇప్పుడు మన ఛానల్ చూస్తున్న వీళ్ళంతా కూడా నిజంగా వాళ్ళకు కూడా ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, మీరనే మాటలను బట్టి మనం కష్టపడాలి, మనకు కూడా ఆ ర్యాంక్ రావాలి. అంటే మీరు ఒక మాట అన్నారు, ఇప్పుడు చదవడం ఒక ఎత్తు అయితే ఇలాంటి ట్రిక్స్ ను యూజ్ చేసుకోవడం ఎక్కువ స్కోర్ చేయొచ్చు అంటారు. మామూలుగా కాదు సార్. ఓకే. అసలు మీరు చెప్పిన దాని వల్ల నాకు ఒక రకంగా చెప్పాలంటే ఇంగ్లీష్ మెథడాలజీలో బయట పోయి వచ్చినాయి. ఎందుకంటే చాలా మంది ఫ్రెండ్స్ ఇంగ్లీష్ మెథడాలజీ అంటే భయపడుతూ ఉంటారు. ఇంగ్లీష్ అంటేనే తెలుగు మీడియం నుంచి వచ్చినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో భయపడుతూ ఉంటారు. తనకి ఇంగ్లీష్ మెథడాలజీలో పర్ఫెక్ట్ గా సెంట్ చేసిందంటే మరి అది ఎలా సార్, మీరు ఎలా ఇంగ్లీష్ మెథడాలజీ ఎలా చేయగలిగారు? అంటే సార్ నేను కూడా రెండోది మీ ట్రిక్స్ ఫాలో అవ్వడం ఒకటే, ప్లస్ ట్రిక్స్ లో ఏంటంటే సార్ 50% తీసి అవతల పడేస్తాను. అందులో నాకు దాని గురించి కొద్దిగా నాలెడ్జ్, 50% తీసి అవతల పడేస్తాను ఈజీగా. తర్వాత మిగిలిన ఉన్నటువంటి 50లో నాకు ఆల్రెడీ కొంత తెలుసు కదా సార్. కొంత తెలుసు కాబట్టి దాని ద్వారా ఇక చేసేస్తాను. అసలు ఏం తెలియని దానికి సి పెట్టమని మీరు ఒక ఆర్డర్ చెప్పారు. నేను మీతో ఇప్పుడు అది షేర్ చేసుకోవాలి, అది ఒకటి షేర్ చేయాలి మీతో. సి ఆప్షన్ అనేది చాలా మంది నాకు బయట వాళ్ళు అన్నారు. నిజంగా ఫ్రెండ్ చాలా మంది ఇప్పుడు నేను బయట నుంచి వస్తా ఉంటే మన సబ్స్క్రైబర్లు కొంతమంది ఇక్కడ ఖమ్మంలో నాకు కలిశారు. సి ఆప్షన్ పెట్టిన వాళ్ళకి చాలా మందికి ఫెచ్చింగ్ అయిందట, తనకు కూడా సి అనేది కలిసి వచ్చింది. అది నిజమే ఫ్రెండ్. అది అందరూ అయితే సార్ ఇప్పుడు వరకు చాలా స్టన్ అవుతున్నారు సార్. అసలు నిజంగా 152 ర్యాంక్ వచ్చిందంటే ఎట్లా మీరు హార్డ్ వర్క్ చేశారు, దాంతో పాటు మంచిగా కేవలం మీ ట్రిక్స్ చూసా. థ్యాంక్ యూ. చాలా ట్రిక్స్ చూసా కానీ ఎవరిదంతా ఏం లేదు. ఎందుకంటే మీరు ఏ పేపర్ అయినా తీసుకోండి, ఎనీ పేపర్, దాంట్లో కంపల్సరీగా 10 ఉన్నాయంటే సార్ మినిమం 4 నుంచి 5 ఈజీ అవుతుంది. మనం జనరల్ పెడితే ఏమైతే 2 అయితే కావో తెలియదు. కానీ మీరు చెప్తే ఒక్కోసారి 7-8 అయిన విషయాలు కూడా ఉన్నాయి సార్. 7-8 అయిన సందర్భాల్లో కూడా ఉన్నాయి. కానీ ఏదైనా కూడా మీరు చేసిన ట్రిక్స్ నాకే కాదు సార్, ఎవరికైనా ఫాలో అయిన వాళ్ళకి 100% ఉపయోగపడతాయి. నేనే ఇందుకు సాక్ష్యం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎందుకంటే మరి సడన్ గా మనకి ఇక్కడ పరిచయం కావటం, తను 152 ర్యాంక్ అంటే ఫ్రెండ్స్ దాదాపుగా మంచి ప్లేస్ వస్తుంది. తనకు మంచి ప్లేస్ రావాలని, మంచిగా లైఫ్ లో మంచిగా సెట్ అవ్వాలని, తన నాలెడ్జ్ని ఇలానే పోకుండా ఫ్రెండ్స్ మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయాలని మనమందరం మనస్ఫూర్తిగా మరి తనకు కంగ్రాట్ చెప్తూ ఫ్రెండ్స్ మరొకసారి మన వాళ్ళందరికీ, ఎందుకంటే అడ్వాన్స్ గా ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఎందుకంటే అందరికి ఆల్ ది బెస్ట్. మంచిగా మీరు సార్ ట్రిక్స్ వరకు కంపల్సరీగా ఫాలో అయితే సక్సెస్ అనేది మీరు ఎక్కడున్నా మిమ్మల్ని వెతుక్కుంటూ అవుతుంది. చదవాలి ప్లస్ ట్రిక్స్ ఫాలో అవ్వాలి. తెలియని సందర్భాల్లో ట్రిక్స్ ఏమన్నా చాలా మందిని వెనక్కి నెట్టేటటువంటి ఒక గొప్ప గోల్డెన్ ఛాన్స్. నిజమే సార్. మనకి ఏం తెలియకుండా ఏమీ రాదు. ఎప్పుడైనా చదువుకోవాలి ప్లస్ ట్రిక్స్ ఫాలో అయితేనే అది సాధ్యపడింది. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కాబట్టి ప్రత్యేకించి ఛానల్ మీరు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఈ ఛానల్ దొరకడం చాలా అదృష్టంగా నేను ఫీల్ అవుతాను. సార్ కూడా నేను వాస్తవంగా ఇప్పుడు సర్టిఫికెట్ ప్రాపర్ వల్ల ఆగిన ఈ సందర్భంలో సార్ నాకు కలిశారు. లేకుంటే భలే అదృష్టం అనుకుంటున్నాను. మళ్ళీ కలుద్దాం మీకు జాబ్ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ కలుస్తాను. అందరూ ఇవాళ ఫ్రెండ్స్ మా మేడం, తను మా ఫ్రెండ్. హాయ్ అందరికి హాయ్ చెప్పు. మా మేడం ఇప్పుడే ఇంకా కంప్లీట్ చేయలేదు ఫ్రెండ్స్, చెక్ లిస్ట్ ఒకటి ఫిల్ చేద్దామనే ఉద్దేశంలో తను కలవటం జరిగింది.
ఏదైనా ఫ్రెండ్స్ మీరు కూడా మంచిగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ డిఎస్సి ఉంటుంది కాబట్టి తెలంగాణలో ఫ్రెండ్స్ టెట్ డిఎస్సిని కసిగా చదువుతూ హార్డ్ వర్క్ తో పాటు ఈ ట్రిక్స్ తను చెప్పిన ట్రిక్స్ ని కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ మరొకసారి అడ్వాన్స్ గా ఆల్ ది బెస్ట్ చెప్తూ మరొకసారి మా సబ్స్క్రైబర్లకు హాయ్ చెప్పండి. వీళ్ళంతా మా ఫ్రెండ్స్, అందరం కలిసి వచ్చాము ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఓకే ఓకే.